కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీట్లు లొల్లిలొల్లవుతాని పార్టీలకు అతీతంగా డిగ్గిపై మండిపడతాండ్రు. దిష్టిబొమ్మలు గాల్చి నిరసన చెప్తాండ్రు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తాండ్రు. రాష్ట్ర పోలీసులపై చేసిన కామెంట్లను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తన ట్వీట్లకు కట్టుబడి ఉన్నా అని చెప్పిండు దిగ్విజయ్. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఆ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలంగాణ పోలీసుల మీద చేసిన ట్వీట్స్ లొల్లికి కారణమైనాయి. తెలంగాణ పోలీసులు ఉగ్రవాద సంస్థ ISIS పేరుతోని బోగస్ వెబ్సైట్ ఓపెన్ చేసిరని షాకింగ్ ట్వీట్స్ చేసిండు డిగ్గీ రాజా. ముస్లిం యువతను రెచ్చగొట్టి ISIS కోసం పనిచేసేటట్టు ఉసిగొల్పుతున్నారన్నాడు. మార్చిలో ఉత్తరప్రదేశ్లో జరిగిన ISIS అనుమానిత ఉగ్రవాది సైఫుల్లా ఎన్కౌంటర్ మీద కూడా డౌట్ పడ్డాడు దిగ్విజయ్. తెలంగాణ పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే మధ్యప్రదేశ్ పోలీసోళ్లు సైఫుల్లాను అరెస్ట్ చేసిరు కావచ్చు అన్నాడు. మార్చి 8 నాడు మధ్యప్రదేశ్ షాజాపూర్లా ఉజ్జయిని ప్యాసింజర్ రైలు బాంబు పేలుడు కేసులా సైఫుల్లాను అరెస్ట్ చేసిర్రు. అదే రోజు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో శివార్లల్లా సైఫుల్లాను ఎన్కౌంటర్ చేసిర్రు. దీనికి తెలంగాణ పోలీసులకు లింక్ పెట్టిండు దిగ్విజయ్ సింగ్. దిగ్విజయ్ సింగ్ ఆరోపణలను తప్పుపట్టిర్రు మంత్రులు. డిగ్గీకి మతి జడిందన్నారు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ. దిగ్విజయ్ సింగ్ బేషరతుగా ట్వీట్లు వెనక్కి తీసుకోవాలన్నాడు. లేకుంటే ఆధారాలు చూపించమన్నాడు ఐటీ మంత్రి కేటీఆర్. దిగ్విజయ్ మీద రాహుల్ గాంధీ చర్య తీసుకోవాలన్నారు కేటీఆర్. అటు ఎంపీలు జితేందర్ రెడ్డి, కవిత, బాల్క సుమన్ డిగ్గీ కామెంట్ల మీద గరమయ్యారు. दिग्विजय सिंह साहब थोड़े बहक गए। जो एक एक्स चीफ मिनिस्टर सिंह की घटिया हरकतों की घटिया बात करना, मुझे बड़ी शर्म भी आ रही है उनकी बात को दोहराने के लिए। उन्हें खुद भी पॉलिटिक्स को इस्तीफा दे देना चाहिए। ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా బాధ్యతారాహిత్యమైనవి, పూర్తిగా అసంబద్ధమైనవి, అర్ధరహితమైనవి. దాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని, డెఫినెట్గా లేని పక్షంలో మాత్రం మరి తెలంగాణ ప్రభుత్వం కూడా తన స్థాయిలో తాను స్పందించాల్సి వస్తుందని చెప్పి కూడా మరి దిగ్విజయ్ సింగ్ గారికి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఇమీడియట్ గా అతను అపాలజీ చెప్పాల్సిన అవసరం ఉన్నది. అతను మెంటల్ బ్యాలెన్స్ పోగొట్టుకుంటున్నాడు. అతను రాహుల్ గాంధీ ఉన్నారు, అతని మీద యాక్షన్ తీసుకోవాలి. దిగ్విజయ్ సింగ్ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలన్నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్. అట్లా చేస్తేనే ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతారన్నాడు. దిగ్విజయ్ ఆధారాలు చూపెట్టాలన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య. లేదంటే క్షమాపణలు చెప్పమన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సీరియస్ గా పరిగణించాల్సిన అవసరం ఉంది. మొత్తం యువతను పెడదారి పట్టించే వ్యాఖ్యలు చేసినటువంటి వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటే గానీ ప్రజలు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడుతుంది. Either you should substantiate it by providing the needed evidence or you should apologize it. Otherwise this sort of allegation will demoralize the forces. దిగ్విజయ్ ట్వీట్ల మీద డీజీపీ అనురాగ్ శర్మ కూడా రియాక్ట్ అయిండు. బాధ్యత గల సీనియర్ నాయకుడు తెలంగాణ పోలీసుల ధైర్యాన్ని, ఇమేజ్ ను దెబ్బతీసిర్రు అన్నాడు. జాతి వ్యతిరేక శక్తుల మీద పోరాడుతున్న తెలంగాణ పోలీసుల ధైర్యాన్ని తగ్గించేటట్టు దిగ్విజయ్ ట్వీట్లున్నాయని ట్వీట్ చేసిండు డీజీపీ. తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నారు దిగ్విజయ్ సింగ్. డీజీపీ కూడా తన ట్వీట్లు తప్పని చెప్పలేదన్నారు. తన ప్రశ్నలకు డీజీపీ, తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. To identify those radical elements among the Muslim youth so that they can be tracked. ये हो सकता है उनका इरादा नेक हो, लेकिन ये स्ट्रेटेजी ठीक नहीं है. मोरल डाउन की बात तो वो कह रहे हैं, लेकिन जो मैंने कहा है उसको उन्होंने डिनाई नहीं किया है. मैं जानना चाहता हूं तेलंगाना के डीजीपी साहब से, और केटीआर तो बच्चे हैं केसीआर साहब से, क्या जो मैंने कहा है वो सही नहीं है. డిగ్గీ ట్వీట్ల మీద టీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు గరమైతుర్రు. జూబ్లీహిల్స్ లా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కరీంనగర్ జిల్లాల మేయర్ రవీందర్ సింగ్ దిగ్విజయ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసిర్రు. రాష్ట్రంలో ఎసొంటి లొల్లు లేకుండా కాపాడుతున్న పోలీసుల మీద తప్పుడు కామెంట్లు చేసిండని గుస్సా అయ్యారు. వెంటనే డిగ్గీ మీద కేసు నమోదు చేయాలన్నారు. ఇంకో దిక్కు వరంగల్లా దిగ్విజయ్ దిష్టిబొమ్మను తగలబెట్టిర్రు టీఆర్ఎస్ కార్యకర్తలు.